ఈ వర్షిని ఇంత ముందుకు రాజేష్ నాథ్ అనే వ్యక్తి అఘోరి ఆయన దగ్గర 10 లక్షలు తీసుకొని తర్వాత ఆయనకేదో సంబంధం ఉన్నట్టు ఈ వర్షిని అనే వీడియోస్, వర్షిని అనే అమ్మాయి వీడియోలు ఈ అఘోరి దగ్గర ఉన్నాయి, అందుకే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అని ఇట్లా అనేకమైన కథనాలు బయటకు వస్తున్నాయి. ఇంత ముందుకే రాజేష్ నాథ్ అనే అఘోరి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్టు ఈ వర్షిని. ఒకటి బ్రదరు, అసలు వీళ్ళ ప్రేమ పెళ్లి వీళ్ళ దొంగేశం వెనకాల డబ్బులు ఉన్నాయి అని అనుకోవడం అమాయకత్వము, మన మెదడును దారి మళ్లించే కుట్ర. ఏముందంటే ఎందుకనంటే ఒకవేళ డబ్బులే కావాలి అని అనుకుంటే అఘోరి గారు గర్భగుడి లోపలికి డైరెక్ట్ గా వెళ్ళగలరు, అక్కడున్న ఆభరణాలు తీసుకోగలరు. ఆమె చెయ్యి చాచి డబ్బులు కావాలంటే లక్షలు ఇచ్చే అమాయక భక్తులు ఎంతో మంది ఉన్నారు. నేను ప్రత్యేక పూజలు చేస్తాను అని అంటే 1000 మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ రోజు సచ్చిదానంద పరబ్రహ్మం గారిని ప్రత్యేక పాద పూజ చేస్తే 50,000, ఆలింగనం చేసుకుంటే 10,000, దగ్గర నుంచి దండం పెట్టుకుంటే 5,000. ఎందుకండి, జ్యోతిష్యం చూసి బుక్కుల మీద ఆకాశంలో లేని గ్రహాల ఆధారంగా జాతకాలు చెప్పేటువంటి మోసకారులకే ప్రత్యేకంగా పూజ చేసుకోవడానికి 50,000 ఇస్తున్నారు. ఈమె 10 లక్షల కోసం అట్లా చేస్తాను ఎందుకు అనుకోవాలి మిత్రులారా? 10 లక్షలు పెద్ద మ్యాటరా? డబ్బులు అనేది పక్కదారి పట్టించే విషయము. ఇలాంటి అజ్ఞానాన్ని సమాజంలోకి పంపిస్తే ఈ ప్రజలు ఈ అజ్ఞానాన్ని యాక్సెప్ట్ చేసి గొర్రె లెక్క తల ఊపుతారా, ప్రశ్నిస్తారా, తరిమేస్తారా, లేకపోతే ఇంకా పూజిస్తారా అని ప్రజల ఓపిక చైతన్యం ఎలా ఉంది, ఈ ప్రాంతంలో మన మత రాజకీయాలు చేయడానికి ఈ వాతావరణం అనుకూలమైందా కాదా అని ఒక గాలం వేసి చేపలను పట్టడం కోసం ఒక బాధ్యత లేని వ్యక్తుల్ని సమాజంలో తిప్పుతూ ఉంటారు. పౌర సమాజం చైతన్యవంతంతో ఉంటే సరిపోతుంది. గమ్మునున్నందుకు నిజమైన ప్రేమ అంటారా? అంటే నిజమైన ప్రేమ అబద్ధమైన ప్రేమ అనే పరీక్షలు ఎక్కడైనా ఉంటాయా? లేదా ఎవరైనా ట్రూ లవ్ అనే సర్టిఫికెట్ ఇచ్చే వ్యవస్థ గానీ ఈ సమాజంలో లేదు. నేను నువ్వంటే నాకు ఇష్టం అని అన్నప్పుడు ఎంత ఇష్టం ఎట్లిష్టం అని చెప్పలేము కదా. సర్టిఫికెట్లు ఏమి ఉండవు కదా. సర్టిఫికెట్లు ఉండవు కాబట్టి ఆ అమ్మాయి చెప్పిన మాట, ఆమె 18 సంవత్సరాలు నిండిన ఆమె కాబట్టి ఆరోగ్యంగా మానసికంగా స్థిమితంగానే ఉంది కాబట్టి మనం నమ్మాల్సిందే. అయినా అది నిజమైన ప్రేమనా, పవిత్రమైన ప్రేమనా, ఆర్థిక సంబంధంతో కూడిన ప్రేమనా అనేది అది వాళ్ళిద్దరు ఇండివిజువల్ విషయం కదా, నీకు నాకు సంబంధించిన విషయం కాదు కదా. ఆమె మోసపోయిన రోజు వస్తుంది, అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తుంది. పోలీసులు ఎలా మోసం చేసిరంటే మీ ఇద్దరు కలిసి జీవిస్తున్నప్పుడు ఏం కాంట్రాక్ట్ చేసుకున్నారని అడుగుతారు. ఈ మధ్య ఒక ఆయన 3 సంవత్సరాలు లివింగ్ టుగెదర్ ఉండి ఆమెను వదిలేసి వెళ్ళిపోతే, నాకు 3 సంవత్సరాలు లివింగ్ టుగెదర్ ఉన్నాడు, నాకు 2 సార్లు అబార్షన్ అయిందని ఆమె కోర్టుకు వెళ్తే, అమ్మ మీరు ఏ కాంట్రాక్ట్ బేసిక్ మీద మీరు లివింగ్ టుగెదర్ ఉన్నారు, మీరు ఉన్నదే లివింగ్ టుగెదర్ కాబట్టి నీకు ఆయన మీద హక్కు లేదని కోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి వీళ్ళిద్దరిది ట్రూ లవ్ ఏం కాదు. కాకపోతే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, బాగా చదువుకున్న ఆడపిల్లలు కూడా భక్తి బాగా ముదిరిపోయి ఇలా మోసగాల చేతిలో సింపుల్ గా మోసపోతున్నారు. మొన్న ఒక ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ఒక ఆశ్రమంలో తన కూతురు ఉన్నది అని. నిన్నటికి నిన్న ఒక టీవీ ఛానల్ వాళ్ళు విస్క్ చేసి ఒక ఆడపిల్ల, వాడు నన్ను శివుడు ఆవహించాడు, నువ్వు రా, నిన్ను కావాలన్నాడు, శివునిలో నేను ఐక్యం చేస్తా అని చెప్పి ఆమెను సెక్సువల్ గా వాడుకున్నాడని ఆ ఆడపడుచు చెప్పింది. ఆ ఛానల్ వాళ్ళకి దండం, ఎందుకంటే ఆమె ముఖం కనిపించకుండా బ్లర్ చేశారు. ఏదైనా సున్నితమైన వాళ్ళ ముఖాన్ని బ్లర్ చేయాల్సినటువంటి కామన్ సెన్స్ ని ఎడిటర్ అయినా న్యూస్ చదివే వాళ్ళైనా. కాబట్టి వీళ్ళ ప్రేమ వాళ్ళిద్దరికి సంబంధించింది. వాళ్ళ ప్రేమ నీకు నాకు చూసేటానికి ఎవరికి ఏది అడ్డం కాదు. వాళ్ళు ఛానల్లో నిన్న ఫేస్బుక్ లో చూస్తే థర్డ్ జెండర్ వీళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ ఎట్లా జరిగింది, నీకెందుకురా, నీ పిల్లంతో నీ భార్యతో నీవు మంచిగా కాపురం చేయి, హ్యాపీగా ఉండు. ఈ సమాజంలో అక్రమ సంబంధాలు ఉన్నాయి, అవి లేకుండా బుద్ధుడు వ్యభిచారం చేయనని ప్రతిజ్ఞ చేపించాడు, దొంగతనం చేయనన్నాడు, అబద్ధం ఆడనన్నాడు, మోసం చేయనన్నాడు, జీవహింస చేయనన్నాడు, మద్యం తాగనన్నాడు. ఈ 5 మనం పాటించి బుద్ధుని గురించి తెలుసుకొని చర్చ పెడితే ఎంత గొప్పగా ఉంటది. ఈ రోజు వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ అయిందా కాలేదా కాదు. మరి అట్లంటే భారతదేశానికి బ్రిటిష్ వాడు రాకముందు మనందరికి పెళ్లి అయినాక మన భార్యల్ని 3 రోజులు పవిత్ర పుణ్యక్షేత్రంలో పూజారి దగ్గర పడుకోబెట్టుకొని పవిత్రం చేయించుకొని వచ్చి 4వ రాత్రి మన దగ్గర ఉండాలని ఉన్నది. బ్రిటిష్ వాడు దాన్ని నిషేధిస్తూ ఒక చట్టం చేసిండు. మరి ఇప్పుడు మనం అట్లా చేద్దామా? ఆ ధర్మం బాగుంది, ఆ ధర్మాన్ని పాటిద్దామని చెప్దామా? కాబట్టి దయచేసి ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఉస్మానియా యూనివర్సిటీలో మూఢనమ్మకాల పైన 10 సంవత్సరాలు పిహెచ్డి చేసిన వ్యక్తిగా, మీ తమ్ముడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కోరుతున్నాను. తెలంగాణ సమాజం ఇప్పుడు ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయి. అనేక సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మనం తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నాయి. లేదా ఇంకొక విషయం ఏమిటంటే లేడీ ప్రొడ్యూసర్ దగ్గర మీకు పూజలు చేస్తాం అని చెప్పేసి
అక్కడికి ఎక్కడికో తీసుకుపోయి 10 లక్షలు దండుకుందంట. అది కేసు అయింది. అంటే ఇంకా కూడా ఈ పూజలకు 10 లక్షలు లక్షల రూపాయలు పెట్టి వీళ్ళ అయ్యా అంటే నేను మాట్లాడితే సత్యాలు చాలా కఠినంగా ఉంటాయి, వినే వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది, అందుకని నా ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుందని చెప్పి నేను ధైర్యంగా ఉంటున్నాను. కానీ ఆ లేడీ పూజారిని 10 లక్షలు లోక కళ్యాణం కోసం ఇచ్చిందా, మీ ఛానల్ కోసం ఇచ్చిందా, ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్లు బాత్రూమ్లు కట్టిమని 10 లక్షలు ఇచ్చిందా, లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళే గుడి ముంగట మంచిలు తాగడానికో పందిర్లు వేయడానికో ఇచ్చిందా? ఈమెకు రహస్యంగా ఏదో లాభాలు కోరుకున్నది, ఆ శక్తులు ఈమె దగ్గర ఉన్నాయి అనుకొని నమ్మింది, 10 లక్షలు ఇచ్చింది. ఈమె శక్తులు ఉట్టి అని ఆమెకు తెలిసిపోయింది. మళ్ళీ రాజ్యాంగము బాబాసాహెబే దిక్కయిండు, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇప్పుడు పోలీసులు కేసు పెట్టారు, అది వాళ్ళు చూసుకుంటారు. అది నిరూపణ అయితే ఆమె జైలుకు వెళ్తుంది, లేకపోతే కామ్గా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోట్ల కట్టలతో దొరికినప్పుడు, అప్పుడు ఆయన కాదు, అప్పుడు దొరికినప్పుడు కూడా జైలుకు వెళ్ళి వచ్చారు కదా. మనం అంతెందుకు, పరకాలకు చెందిన గౌరవ ఎమ్మెల్యే గారు చల్ల ధర్మారెడ్డి గారు కోయదొరలకు డబ్బులు ఇచ్చి ఒక 60-70 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయినట్టుగా కూడా ఆ మధ్య పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు కూడా ఆదిలాబాద్కి చెందిన ఒక మంత్రి తనకు మంత్రి పదవి రావాలని చెప్పి క్షుద్ర పూజలు చేసిన వార్త కూడా పత్రికల్లో వచ్చింది. కాబట్టి బాగా డబ్బున్న వాళ్ళు, ప్రొడ్యూసర్లు, లేకపోతే బిజినెస్ పీపుల్ రకరకాల ఉంగరాల కోసము, ఆ మధ్య లైఫ్ స్టైల్ అనుకుంటా, నాకు గుర్తులేదు క్షమించండి, ఒక ఆయన డబ్బులు అయితే అని చెప్తే బెంగళూరుకు చెందిన ఒక బాబా చేతిలో 70 లక్షలు పెట్టి మోసపోయింది. కాబట్టి చిరంజీవి గారి ఇంద్రా సినిమాలో ఎక్కడో పోయా మోసం అని ఆ బంగారం నీళ్ళలో వేస్తే మళ్ళీ డబల్ అవుతుంది అంటే నమ్మినట్టుగానే ఈ ప్రొడ్యూసర్ గారు కూడా 10 లక్షలు లోక కళ్యాణం కోసం ఇయ్యలే, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ వెల్ఫేర్ కోసం ఇయ్యలే, విద్యాశాఖ మంత్రికి ప్రభుత్వ విద్యాభివృద్ధి కోసం ఇయ్యలే, ఆరోగ్య శాఖ మంత్రి కోసం పేదలకు వైద్యం కోసం ఇయ్యలేదు బ్రదర్. కాబట్టి అది వాళ్ళ ప్రైవేట్ విషయం. కాబట్టి మోసం పోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు ఉంటారు. ప్రజలే మోసపోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు విజ్ఞానాన్ని అందించాలని ఆర్టికల్ 51 చెప్తుంది. మనకి ఏడ విజ్ఞానం పంచుతున్నారు? ఏ రోజు ఏ జాతకం వాళ్ళు ఏం చేస్తారు, ఏ ముహూర్తంలో బయటికి వెళ్ళాలి, దుర్ముహూర్తం ఏంది, నీ వ్యక్తిగత జీవితంలో ఏ రోజు ఏమైందో చెప్తారు మన దరిద్రులు. కానీ అసలు ఉన్న సమాజంలో రక్షణతో ఎలా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలి, విజ్ఞానదాయకంగా హేతుబద్ధంగా ఎలా ఉండాలంటే ప్రపంచమంతా ఆకాశం గురించి, భూగోళం, సముద్రం లోపలి గురించి మొత్తం వెతుకుతా ఉంటే మన మాత్రం స్వర్గాలు, నరకాలు, ఆ గోరీలు, పుర్రెలు, ఆ శవాలు, ఆత్మలు, పునర్జన్మలు, దయ్యాలు, భూతాలు, ఈ పిచ్చి మాయలో పడుతున్నాం బ్రదర్. కాబట్టి మీరు మంచి అర్థవంతమైన చర్చ పెట్టారు, మీకు అభినందనలు.